హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. మీరు కన్నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేసేయండి. ఇక్కడైతే మేము మా మ్యారేజ్ ఆల్బమ్ అనేది చూపించబోతున్నానండి. ఫస్ట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే డెకోర్ చేశారు. స్టార్టింగ్ ఇక్కడ రేణుకా గౌరి అండ్ అప్పలనాయుడు, ఈ మా మమ్మీ వాళ్ళ ఇంటి పేరు అయితే కామిరెడ్డి, ఇంకా అలానే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు అయితే పెడతాడా, అందుకు ఈ విధంగా అయితే రాపించి మాది జాన్ 6th అయితే అయిందండి 2021లోని. నిజంగా అంటే చాలా బాగా చేయించారు. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడో చూసానండి ఈ ఆల్బమ్, మా మ్యారేజ్ అయిన కొత్తలోనే వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు మా ఆద్య పాప ఈ విధంగా చూస్తుంటే నవ్వుకుంటుంది. ఇక్కడైతే మా ఆద్య పాప చూస్తూనే నేనైతే వీడియో అనేది షూట్ చేస్తున్నాను, అడుగుతుంది. ఇక్కడ నేను నా మ్యారేజ్లో అయితే నేనైతే చాలా వీక్గా ఉన్నాను, మీరు చూస్తున్నారు కదండి. మా హస్బెండ్ కూడా మరి పెద్ద లావు అయితే లేరు, అయినా మా ఆద్య పాప అయితే అమ్మ నాన్న అని బాగానే గుర్తుపడుతుంది. ఇంక ఇక్కడైతే వీడియో అనేది కంటిన్యూ అవుతుంటుంది, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే మేము మ్యారేజ్ అయ్యాకైనా ఇలా ఫొటోస్ అయితే తీపించుకున్నానండి. మా మ్యారేజ్ ముందు అయితే ఏ ఫోటోషూట్ అయితే తీపించుకోలేదు. ఇంకా మా హస్బెండ్కి హాలిడేస్ లేవు అని చెప్పి మేము ఏ ఫోటోషూట్ చేయించుకోలేదు. ఈ విధంగా మ్యారేజ్ అయ్యాక మేము ఇంట్లోనే, మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే తీపించుకున్నామండి. నిజంగా అంటే చాలా బాగా వచ్చాయి. ఎలా వస్తాయి ఏంటి అని మేము అనుకున్నాం, కానీ ఇంకా మేము ఆల్బమ్ చూసాక నిజంగా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మా మమ్మీ వాళ్ళ హౌస్ అండి. ఇదంతా ఇప్పుడు అక్క వాళ్ళది కూడా ఈ విధంగానే వేయించాము హౌస్ ఆల్బంలోని. ఇంకా మా ఆల్బంలో కూడా ఇలా వేయించాము. ఇంకా వీడియో అనేది కంటిన్యూ అవుతూ చూస్తూ ఉండండి. నేను కొన్ని క్లిప్స్ అయితే మేము వీడియో వెనక వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఇదైతే పెళ్లి కూతురుని చేస్తున్నప్పుడు అండి. ఫస్ట్ అయితే మా అత్త అయితే చేసింది, ఇంకా అప్పటికి పెళ్ళి అవ్వలేదు. ఫస్ట్ పెళ్లి కూతురుని చేసేటప్పుడు అయితే విధంగా అయితే వేయించారు. మా హస్బెండ్ పేరేమో అప్పలనాయుడు అని, నా పేరైతే రేణుక, అందుకు ఆ విధంగా వేయించారు. వీడియో అనేది కంటిన్యూ అవుతుంటుంది, స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, పెళ్లి కూతురు చేసేటప్పుడు అయితే నన్ను, మా అక్క వాళ్ళ పాపనైతే తోడు పెళ్లి కూతురు కింద చూపించారు. ఇక్కడ మా బావ, మా అక్క అండ్ అలానే మా అక్క వాళ్ళ పాప అండి. ఇంక ఇవన్నీ ఫ్యామిలీ పిక్స్ అండి. ఫ్యామిలీ పిక్స్ అనేవి ఇంకెక్కువగా షూట్ చేయలేదు. ఇదేంటే మా అన్నయ్య అండి, మా ఓన్ బ్రదరే. ఇంకా అయితే ఇదంతా మా ఇంటి దగ్గర వాళ్ళండి. ఇదంతా మా ఫ్యామిలీ అండి. అక్క, బావ, నాన్న, అమ్మ, అన్నయ్య, అక్క వాళ్ళకి పాప, బాబు అనండి. ఇంకా అప్పటికి మా ఎత్తుకు బాబు చూడండి ఎంత క్యూట్ ఉంటే, ఇప్పుడైతే అలా పాడైపోయి ఉన్నాడు. ఇంక ఇక్కడైతే సింగిల్ పిక్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, స్పెట్స్ పెట్టుకొని, మా ఇద్దరికి స్పెట్స్ అయితే సూట్ అవ్వలేదు కదా. మాకైతే చాలా నవ్వు వస్తుంది ఈ ఆల్బమ్ చూడగానే, ఈ పిక్స్లోని. ఇంక ఇక్కడైతే మ్యారేజ్ అయ్యాక తీపించుకున్నాము ఈ ఫొటోస్ కూడా. వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ అయితే బాగా పెట్టారండి ప్రతి పిక్స్కి కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకైతే ఇప్పుడైతే మోడల్స్ ఏవో వచ్చాయి, కానీ అప్పుడైతే ఈ విధంగానే ఉండేవి కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ప్రతి పిక్స్ అనేది చాలా బాగా తీసారండి. ఇంక ఇదైతే మా అత్త వాళ్ళ అబ్బాయి, ఇంక మా అక్క, నేను, మా హనీ పాప అండి. ఇప్పుడైతే సింగిల్ పిక్స్ అయితే ఎక్కువ తీపించలేదు, సరిగ్గా ఉండలేదు. అప్పుడు ఇది కూడా చిన్నపిల్లనే కదా, కొన్ని పిక్స్ అలా తీపిస్తే ర్యాండమ్గాన అలా వచ్చాయండి. ఇది మా బావ, మా అక్క ముందు దాంట్లో చూపించాను కదండి. ఇది కూడా మా ఫ్యామిలీ, మా డాడీ, మా మమ్మీ, మా అక్క, మా అన్నయ్య, ఇంకా మేము అందరూ ఉండండి. ఇంక ఈ విధంగా అయితే కొన్ని ఫొటోస్ అయితే తీపించుకున్నాము. ఇంక ఈ షర్ట్లు అయితే మా హస్బెండ్కి అయితే చాలా బాగా వచ్చాయి పిక్స్ కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కండి, ఇదే ఫస్ట్ టైం అండి మా ఇంటికి రావడం, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి రావడం. కారులోనైతే వచ్చి రాగానే అయితే ఈ విధంగా అయితే చేతులు పెట్టి వాళ్ళైతే తాడు కడతారండి, పసుపు తాడు లాంటిది. ఇంక ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లోనే. మా హస్బెండ్ రాగానే నన్ను, మా హస్బెండ్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దేవుడి గదిలో ఆ విధంగా అయితే దండం అయితే పెట్టుకొని ఇస్తారండి. ఇంకైతే ఇదైతే మండపంకి వెళ్ళాకైతే అండి ఇదంతా ఇంకా ఊరేగింపేటప్పుడు
నేను మా అత్తయ్య గారు అండి తన ఫ్యామిలీ అయితే. ఇక్కడైతే మా పెద్దమ్మాయి గారండి ఈవిడ, అండ్ అలానే మా మరిది, అలానే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అండి మరిది అంటే. ఇంకే ఫ్యామిలీ ఫొటోస్ అండి, ఇంకా సింగిల్ పిక్స్, మ్యారేజ్ ఫొటోస్ అండ్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ అన్నీ ఒక ఆల్బంలోనే ఉన్నాయండి.
వ్లాగ్ అండి. నా మ్యారేజ్ ఆల్బమ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. అలానే నా వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ గాయ్స్.